ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న సహోదరి సహోదరులందరికీ క్రీస్తు పేరట వందనములు. ఈరోజు వాక్యం ద్వారా దేవుడు మనతో చెబుతున్న మాట: తప్పిపోయిన గొర్రెవలె నేను త్రోవ విడిచి తిరిగి తిని నీ సేవకుని వెతికి పట్టుకొనుము. ఎందుకనగా నేను నీ ఆజ్ఞలను మరచువాడను కాను. కీర్తన గ్రంథము 119వ అధ్యాయము 176వ వచనము. ఈ వచనం యొక్క ముఖ్య ఉద్దేశం, దేవుని వాక్యాన్ని ప్రేమించేవారు తప్పిపోతే, దేవునికి దూరమైపోతుంటే దేవుడు వారిని వదలడు, ఇంకా బలంగా పట్టుకుంటాడు. గొర్రె తప్పిపోతే దాని దారిని అది కనుగొనలేదు, ప్రమాదంలో పడిపోతుంది. కాపరి వచ్చి కాపాడగానే కాపరిని వెంబడిస్తుంది. అలాగే క్రీస్తు ప్రేమను రుచి చూచిన వారు తప్పిపోయినా ఆయన స్వరాన్ని వినగానే మరలా లైన్లో పడిపోతారు. ఎన్నిసార్లు దేవుని స్వరాన్ని విన్నా లైన్లో పడని వారు దేవుని సంబంధులు కాలేరు. ఎందుకంటే వారు దేవుని ఆజ్ఞలను మరచిన వారు, దేవునికి వెన్ను చూపిన వారు, మనుషులకే కాదు దేవునికే ద్రోహం చేసిన వారు. మరి నువ్వు ఏ గుంపులో ఉన్నావు? తప్పిపోయినా సరే దేవుడు నిన్ను వెతికే గుంపులోనే ఉన్నావా, లేక దేవునికే ద్రోహం చేసే గుంపులో ఉన్నావా? ఈ చిన్న సువార్త పరిచర్యలో మీ సహోదరులు. గాడ్ బ్లెస్ యూ. ఆమెన్.